పేషెంట్లు అందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు ఉండవే. డాక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి నీ ప్రాబ్లమా? ఈ చుట్టుపక్కల పల్లెల్లో చీప్ రేట్ సేవ్ చేస్తున్న ఏకైక డాక్టర్ని. ఇదిగా నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప. అతిక బిళ్ళ ఈ గిరాకి పోయిందంటే నీ బుర్ర గిరగిరా తిప్పేస్తాను. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. రేట్ పెంచిన ఇదిగా ఏంటి నీ ప్రాబ్లమా? 2 రోజుల నుంచి జ్వరం అండి, విరోచనాలు కూడా. అలాగా ఉండి చెప్తాను. అర్థరుగా అదే. ఓహో అవును. 3 రోజుల నుంచి జనక పాయల మధ్యన. అయ్య బాబాయ్ ఎలా కనిపెట్టేశారండి. ఉప్పు కారం శరీరం కదండి, మా ఆవి లేదని ఎంకమ్మతో మీరేదో అన్నారు కదండి. బాజే జనక పాయల బాజే అదే అయిపోయింది. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. నాకొద్దా, ఆవిడకేమండి. అదే ఇక నీ పని అయిపోయింది. ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు? నీకు HIV వచ్చింది. ఏమి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదా? ఎక్కడికమ్మా? తాత దగ్గరికి. ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకే? అదేంటమ్మా అలా అంటారు? మీకు ఏదైనా అయితేనా? నాకేం కాలేదు కదే. ఇంతకీ ఎవరమ్మా? నన్ను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబాయ్ కదా. ఏమి నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ ఏంటి? ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి సచ్చిన వాళ్ళు. ఆ కోతి సచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసిన కత్తితో వాళ్ళు గుడ్లు పీకేస్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా? అమ్మా అయ్యా అమ్మా అయ్య బాబాయ్ అమ్మా అయ్య బాబాయ్. ఏంటంగరీ ఒంగు నడుతున్నావు? తాత తాత ఎక్కడికెళ్ళిపోయినాడు? హాయ్ ఉయ్యాలా? హాయ్ ఊగేద్దాం. ఏంటది? బ్యాగ్ లాగుంది. హాయ్ బ్యాగు. అవును ఈ తాతేడు ఎంతకీ రారేటి? బ్యాగ్ బాగున్నది బాగున్నది. తాత ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? అవును మన చేప పట్టుకొని వచ్చాను, నువ్వు కనబడలేదేంటి? నాకు పనుండి వెళ్ళిపోయినానులే. తిన్నావా? తిన్నాను. నీ మొహం ఏంటి అదో రకంగా ఉన్నది? ఎలా ఉంది? మా అమ్మగారు చెప్పినారులే. ఏ అమ్మగారు? అదే మా అమ్మగారు త్రిపురసుందరమ్మ గారు. తాత ఏంటి మొహం గాబరగా ఉన్నది? లేదే, ఏం లేదే. ఈ బ్యాగ్ నాకు బాగున్నది కదా? బాగానే ఉంది. ఎక్కడ దొరికింది? ఇక్కడే దొరికిందిలే. అవును మొదటిసారి మా అమ్మగారు వచ్చినప్పుడు కోపడ్డావంట. ఏ నీ గురించి అడిగితే నీకు అంత కోపమా? అయినా నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. చుట్టూ నీళ్ళున్నాయి కదా, ఇక్కడ తొట్టి ఎందుకు, చెట్టుగా ఊయలెందుకు, ఈ బొట్టు ఎందుకు? నేను అడుగుతున్నాను, నాకేనా చెప్పవా? ఇదిగో అలా కొయ్యబడినట్టు అయిపోయినావేటి? మర్చిపోతానో ఏమో, టీచరమ్మ గారికి ఒంట్లో బాగాలేదంట. ఏడిగట్టుకు వచ్చినప్పుడు పాలు కనబడు, అలాగే నరసమ్మ గారు కూడా కనబడు, మా సుందరమ్మ గారు కూడా కనబడు. ఏది వింటున్నావా? నీకు ఒంట్లో బాగాలేనట్టుగా ఉంది, నేను మళ్ళీ వస్తాలే. ఆగు గంగా, ఇవన్నీ ఎందుకని అడిగావు కదూ? ఈ తొట్టి స్నానానికి, ఈ ఊయల ఉల్లాసానికి. ఇది కోరిక తీర్చుకోవాలి. వదులు తాత, వదులు తాత, వదులు తాత, వదులు తాత, వదులు తాత.
గంగేది ఏమోనమ్మా మీ ఇంటికే వస్తుందిగా. నిన్న పొద్దునొచ్చింది, ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు ఇంతసేపు రాకుండా ఉండదు. తెల్లారేసరికి మా ఇంటికి వచ్చి పనంతా చేసిన తర్వాత ఎటైనా వెళ్తుంది. అటువంటిది ఇంటికే రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఏంటి పల్లె నుంచి వస్తున్నావు? గంగి ఇంటికి రాలేదు. ఎన్ని రోజులైందేంటి? నిన్న పొద్దునొచ్చింది. 10 రోజులైనంతగా బాధపడుతున్నావు? దాన్ని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను. అంత ప్రేమిస్తున్నావా? నీకన్నా ముందు నుంచి ప్రేమిస్తున్నాను. అంటే నేను సెకండ్ హ్యాండా? జోకులొద్దు, తాత దగ్గరికి వెళ్ళొద్దావా? ఎందుకు? గంగ అక్కడికి వెళ్ళిందేమోనని. సరే వెళ్దాం పద. పద. ఏంటి తాత ఇక్కడ కూర్చున్నావు? గంగ ఏమైనా వచ్చిందా? రాలేదే. నిన్నటి నుంచి రాలేదు. నీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమోనని. వాళ్ళ ఇంట్లో చూడకపోయావా? ఇంటి దగ్గర కూడా లేదు. అక్కడే లేదా? నేను అటే వద్దాం అనుకుంటున్నా. మా సింగర్ రాలేదు, వాడిని పట్టుకోవాలి ఇప్పుడు. అయితే మాతో పాటు వచ్చేయండి. రండి.